నమస్తే ఎయిర్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు DSSB విడుదల చేసినటువంటి 432 పీజీటీ టీచర్ పోస్టుల భర్తీ 2025కి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తాను. అలాగే ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ, ఫీజు, ఇతరత్ర డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందిస్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీకు అప్డేట్ కానట్లయితే, మీకు అర్థం కానట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. దాంతో పాటుగా ఇంకా ఇప్పటివరకు ఎవరైనా ఆర్ఆర్బీ రైల్వే టీచర్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి మీకు ఇంకా చూడలేనట్లయితే నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కింద ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఎలా అప్లై చేయాలని కూడా దాంట్లో చూపించడం జరిగింది. దాంతోపాటుగా ఈ సిలబస్ ఏముంటుంది దానికి సంబంధించినటువంటి కూడా సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది కూడా మీరు చూడగలరు. అయితే ఇక్కడ DSSBకి సంబంధించి కూడా వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లై చేయగలరు. ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ చూపిస్తాను. అలాగే ఇక్కడ మీకు సంబంధించి ఈ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇంకెవరైనా జాయిన్ కానట్లే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఈ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసి మీరు అప్లై చేయగలరు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అనేటువంటిది వెలువడడం జరిగింది. 432 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ స్టార్టింగ్ డేట్ 16 జనవరి 2025 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ ఏం లేదు. అయితే ఇక్కడ చివరి డేట్ చూసుకున్నట్లయితే 14 ఫిబ్రవరి 2025. దీనికి సంబంధించి వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని చెప్పేసి. జాబ్ లొకేషన్ వచ్చేసి ముందే చెప్తున్నానండి, ఇది ఢిల్లీలో ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ కూడా ఇది ఢిల్లీలోనే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఫీజు చాలా తక్కువ, శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను కూడా చూపిస్తాను ఏం శాలరీ ఎంత ఉందని కూడా మీకు ఆల్రెడీ చూసే ఉంటారు తమ్నేల్. ఓకేనా. సో మంచి లొకేషను, మంచి ఇన్సెంటివ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ జాబ్లో క్లియర్గా పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ఈ వేకెన్సీస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పీజీటీ హిందీ ఫీమేల్, పీజీటీ హిందీ అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే మున్సిపల్ అని చెప్పేసి ఇలా సపరేట్గా ఇచ్చారు. దాని తర్వాత మ్యాథ్స్ ఫీమేల్, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్ అలాగే ఫిజిక్స్ ఇలా సపరేట్గా ఎవరికి వారికి సపరేట్గా అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మంచి ఇదని చెప్పవచ్చు. కెమిస్ట్రీ సంబంధించి కూడా అలాగే ఇచ్చారు. దాంతోపాటుగా బయాలజీ, దాంతోపాటుగా ఎకనామిక్స్, దాంతోపాటుగా కామర్స్, దాంతోపాటుగా మనకి హిస్టరీ, దాంతోపాటు జియోగ్రఫీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి సబ్జెక్టులు. ఈ సబ్జెక్టుల వారికి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించి సైన్స్ ఇక్కడ చూడగలరు. దీనికి సంబంధించి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ డీటెయిల్స్ అని కూడా. టోటల్గా మీరు చూసుకున్నట్లయితే 432 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా ఎలా అనేటువంటిది క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఆన్లైన్లో అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్ది ఎలా ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నోట్ అని చెప్పేసి ఇచ్చారు. ఆన్లైన్ మాత్రమే అప్లై చేయాలని ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. అయితే పోస్ట్ కోడ్ వారీగా మనకు ఈ శాలరీ కానివ్వండి, అలాగే వేకెన్సీ ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇది పీజీటీ హిందీకి సంబంధించి, మేల్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు. అలాగే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మీరు చూసుకోగలరు. ఇలాగ మీ సబ్జెక్ట్ బట్టి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఉండాలని చెప్పేసి అంటున్నారు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఎడ్ కూడా ఉండాలి తప్పనిసరి. అలాగే ఎసెన్షియల్ ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాని తర్వాత డిజైరబుల్, తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు శాలరీ చూసుకున్నట్లయితే కనుక 47,600 రూపీస్ అయితే ఉంటాయి. ఇంకా అలవెన్స్ అవన్నీ కనుక మీకు వస్తాయి. మంచి ఇది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అయితే ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్ మించకూడదు అని చెప్పేసి ఉంది. కింద చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి ఇలా ఒక పోస్ట్కి అయితే ఇచ్చారు. ఇలా అన్ని పోస్టులకు సంబంధించి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోగలరు. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా టైం పడుతుంది. సో ఇది మీకు టెలిగ్రామ్లో నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఇలాగా ఇప్పుడు నేను మీకు చెప్పిన సబ్జెక్టులు అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సబ్జెక్టులను బట్టి మీరు చూసుకొని అప్లై చేసుకోగలరు. అయితే దీంతో పాటుగా ఇప్పుడు నేను మీకు ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ దాన్ని బట్టి మీరు ఈజీగా ఒక డౌట్ అనేటువంటిది మీకు క్లారిఫై అయిపోతుంది. ఇలాగా సబ్జెక్టుల వారీగా వాళ్ళు అయితే క్లియర్గా అదే ఇచ్చారు. శాలరీ అయితే సేమ్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ నేను చెప్పినట్టుగా మాస్టర్స్ డిగ్రీ, అలాగే బీఎడ్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అయితే వీళ్ళు సేమ్ పోస్ట్ కోడ్ ఇచ్చారు. మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పోస్ట్ కోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ సంబంధించి డిజేబుల్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. అలాగే ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషనల్కి సంబంధించి
February 2025 వాళ్ళు ఏదైతే ఉందో అంతకుముందు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే వెబ్సైట్ లింక్ ఇవన్నీ కూడా ఇచ్చాను. నేను ఇది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటుగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి చూడండి చాలా తక్కువ ఫీ అండి. అసలు ₹100 మాత్రమే ఫీ. నేను మీకు తమిళ మీద అందుకే ఇచ్చాను. ₹100 ఫీ అండి, ఎటువంటి ఇది లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే SC ST PWBD ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫీజు నుంచి కూడా మినహాయింపు ఉందండి. అసలు చాలా మందికి అయితే ఫీజు కూడా ఉండదు. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే చాలా బాగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పోస్టులు సపరేట్గా తీశారు. ఒక పోస్ట్ ఇచ్చేసి ఆ పోస్ట్ ఫర్ ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మంచి అవకాశం. నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది అని చెప్తే కనుక మొత్తంగా మనకి ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ బట్టి వాళ్ళు ఒక ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో టైం వచ్చేసి 3 hours ఉంటుంది. 3 hoursలో కూడా మొత్తం మార్కులు వచ్చేసి 300 మార్క్స్ ఉంటాయి. సో 300 మార్క్స్కి ఇక్కడ క్వశ్చన్స్ 300 ఉంటాయి. దాంతోపాటుగా ఇక్కడ ఇచ్చారు చూడండి సపరేట్గా 300 అని చెప్పేసి. ఆ 300లో కూడా 2 sections ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసేమో ఇక్కడ మీకు క్లియర్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. MCQ ఆఫ్ 1 mark ఈచ్ అని చెప్పేసి దాంట్లో ఏమొస్తుందంటే మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇవి వస్తాయి. సార్ మాకు హిందీ రాదు సార్, మేము మళ్ళీ ఇవి హిందీ కష్టం అవుతుంది కదా అన్నట్లుగా ఎవరు కూడా ఏం టెన్షన్ పడకండి. నేను ఆల్రెడీ దానికి సంబంధించి నేను EMRS 2023 జనరల్ హిందీ అని చెప్పేసి అలాగే NVS నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి జనరల్ హిందీ అని చెప్పేసి క్లాస్ అయితే చేయడం జరిగింది. అది హిందీలో అంటే హిందీ క్వశ్చన్స్ని మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసినా కూడా ప్రతి ఒక్క టాపిక్ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఒకసారి మీరు అది కూడా చూడగలరు. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ప్లేలిస్ట్ లింక్. మీరు అక్కడ నుంచి చూసి దానిపై మీ యొక్క ఒపీనియన్ ఏందో కూడా తెలియజేయండి. సో ఇంగ్లీష్ అయితే మీకు ఆల్రెడీ చూస్తే ఉంటారు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అన్ని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఇది అయితే హిందీ వరకు అయితే నేను మీకు చెప్పగలనండి. ఇది మనకు టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ 1 20 మార్క్స్ ఈచ్ అనమాట. ఓకేనా, 5 parts దాంట్లో సెక్షన్ 1లో. సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే మనకి MCQ వచ్చేసి పర్టైనింగ్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్. ఏదైతే మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేసుకుంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఇప్పుడు సపోజ్ PGT హిందీ అనుకుంటే హిందీకి సంబంధించి, PGT ఇంగ్లీష్ అనుకుంటే ఇంగ్లీష్ సంబంధించి, అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది. దాని తర్వాత మీకు పేపర్ విచ్ విల్ బీ ఇన్ ద లాంగ్వేజ్ అని చెప్పేసి వాళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రం లాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇక్కడ కొంత అయితే ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి దీంట్లో ఉంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఎగ్జామ్ మార్క్స్ స్కోర్డ్ బై క్యాండిడేట్ ఇన్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది ఉంటుంది. దానికి సంబంధించి దానికి ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అయితే దాని తర్వాత 1 to ఇలాగ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఇది టీచింగ్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవి మీరు ఒకసారి చూడగలరు. రిజర్వేషన్స్ సంబంధించి అయితే ఉంటుంది. ఓకేనా. అయితే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ అంటే తప్పకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏజ్ రిలాక్సేషన్స్ సంబంధించి కూడా ఇక్కడ ఒక చార్ట్ అనేటువంటిది ఇచ్చారు. మామూలుగా అయితే SC వాళ్ళకి 5 years, ST వాళ్ళకి 5 years, తర్వాత BC వాళ్ళకి 3 years, అలాగే దివ్యాంగ్ క్యాండిడేట్స్ వాళ్ళకి 10 years ఇలాగా ఇచ్చారు. క్లియర్గా ఈ నోటిఫికేషన్ కూడా చూడగలరు. రైట్ అండి. సో అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా DSSB తరపు నుంచి అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడగలరు. కామన్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయి కొన్ని దానికి సంబంధించి. అలాగే ఇదంతా కూడా వచ్చిన తర్వాత ఉంటుంది. ఇది మనకి దీనికి సంబంధించి కొన్ని నోటీస్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది, ఒక చిన్న ఇది. సో దీనికి సంబంధించి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది మనకి DSSBకి సంబంధించి PGTకి సంబంధించి 432 వేకెన్సీస్ అయితే ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్. అయితే దీన్ని ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఆన్లైన్లో అయితే అప్లై చేద్దాం. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది మనకు విండో అనేటువంటిది. ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఏ సబ్జెక్టులకి వీళ్ళు ఇన్విటేషన్ అంటే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారని చెప్పేసి ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసాను కదా, అవన్నీ కూడా ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా లేటెస్ట్ న్యూస్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అడుగుతారు చూడండి. ఈ సింపుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే ఇవ్వగలరు. నేమ్ ఆఫ్ ద అప్లికేషన్, తర్వాత రీఎంటర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్,
బర్త్, తర్వాత రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత రోల్ నెంబర్ ఆఫ్ క్లాస్ 10th, అలాగే రీఎంటర్ రోల్ నెంబర్ ఆఫ్ క్లాస్ 10th, తర్వాత సెలెక్టింగ్ ఇయర్ పాసింగ్ ఇయర్ 10th ఎప్పుడు పాస్ అయ్యారు అది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th ఎప్పుడు ఏ సంవత్సరంలో మీరు సెలెక్ట్ అయ్యారు, రీసెలెక్ట్ అని చెప్పేసి అడుగుతుంది. సెలెక్ట్ జెండర్, రీసెలెక్ట్ జెండర్ అంటే ఇక్కడ మిస్టేక్స్ కాకూడదని చెప్పేసి నేషనాలిటీ ఏది మీరు ఏంటంటే ఇండియన్, అలాగే ఫాదర్స్ నేమ్, అలాగే రీఎంటర్ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, రీఎంటర్ మదర్స్ నేమ్, తర్వాత స్పౌస్ నేమ్ ఒకేలా ఉంటే అలా స్పౌస్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్ కనీసం 10 digits పక్కా ఉండాలి, అది కూడా వ్యాలిడ్ ఉండాలి. ఓకేనా. దాంతోపాటుగా రీఎంటర్ మొబైల్ నెంబర్ అన్నారు. ఈమెయిల్ ఐడి కూడా ఏదైతే వ్యాలిడ్ ఉందో అది ఇవ్వాలి. దాని తర్వాత రీఎంటర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మీకు ఆ మొబైల్ నెంబర్లకి ఓటీపీలు వస్తాయండి. ఈ ఓటీపీ జనరేషన్స్ అడిగితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చూడండి, ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి మీకు ఒక ఓటీపీ అనేటువంటిది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఈమెయిల్ ఓటీపీ అంటే మీరు మెయిల్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత రెండింటికి ఓటీపీలు వస్తాయి. ఇక్కడ మొబైల్ ఓటీపీ అలాగే ఈమెయిల్ ఓటీపీ రెండు ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ అనేటువంటిది వస్తుంది. అక్కడ తర్వాత డీటెయిల్స్ ఇక్కడ ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాయి. డూ యూ వాంట్ టు గివ్ ఆధార్ యాజ్ అన్ ఐడి ప్రూఫ్ అంటే మీరు ఒకవేళ ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డు ఇవ్వాలనుకున్నట్లయితే ఎస్ అని చెప్పేసి చేసిన తర్వాత కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయనట్టు ఉంది. అలాగే రీఎంటర్ ఆధార్ నెంబరు, అలాగే ఎంటర్ నేమ్ యాజ్ ఆన్ ఆధార్ అంటే ఆధార్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలంటున్నారు. తర్వాత రీఎంటర్ నేమ్ యాజ్ ఆన్ ఆధార్, అలాగే రీఎంటర్ అంటే 1-2 సార్లు వీళ్ళు ఇక్కడే చేసుకోండి అంటున్నారు. పాస్వర్డ్ అనేటువంటిది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ క్యారెక్టర్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు, మినిమం 8 digits అలా ఉండాలి. తర్వాత రీఎంటర్ పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ రీఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ అండర్టేకింగ్ అని ఉంది కదా, ఇక్కడ బ్లూ మార్క్ టిక్ పెడితే మీకు టిక్ అవుతుంది. టిక్ అయిన తర్వాత కింద రాగానే ఇక్కడ చూడండి ప్రివ్యూ అని ఉంటుంది. ప్రివ్యూ అంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ప్రివ్యూ అయితే అవన్నీ కూడా ఓకే అయిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్, ఇక్కడ మళ్ళీ టిక్ చేసిన తర్వాత అంటే చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇచ్చింది చూడండి, ఇక్కడ ఈ టిక్ అనేటువంటిది చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ సబ్మిట్ అంటే మీకు ఒక నెంబర్ అనేటువంటిది వస్తుంది, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ కూడా వస్తుంది. ఇది మనకు ఈ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనమాట. దాని తర్వాత మళ్ళీ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఎలా లాగిన్ అయ్యి మళ్ళీ మిగతా డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేయాలని ఇప్పుడు నేను చూపిస్తాను. వన్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ లాగిన్ అని ఉంది, క్లిక్ టు లాగిన్ అని ఉంది కదా. సో క్లిక్ టు లాగిన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇది మనకు వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ క్లిక్ టు సైన్ ఇన్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదో అక్కడ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత 10th రోల్ నెంబరు, తర్వాత 10th పాసింగ్ ఇయర్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఈ కోడ్ ఎంటర్ చేసేసిన తర్వాత మీరు సైన్ ఇన్ అంటే మీరు సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ అయ్యి మీ అక్కడ నుంచి అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. దాని తర్వాత మీరు ఒకవేళ కనుక పాస్వర్డ్ ఫర్గాట్ అంటే కనుక ఈ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా మర్చిపోయింటే కనుక అది కూడా మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఇది అంతా కూడా మన తర్వాత చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఒకసారి చూద్దాం, అది కూడా చూపిస్తే మీకు ఎప్పుడైనా మర్చిపోయినా కూడా మీకు అయితే ఉంటుంది. ఓకేనా అండి. సో ఇలా మీరు చూసుకున్నట్టయితే ఫర్గాట్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే 10th క్లాస్ రోల్ నెంబరు, పాసింగ్ ఇయర్ అడిగిన తర్వాత గెట్ ఓటీపీ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని ఏది ఉంటుందో దానికి మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కింద వేసిన తర్వాత మీరు అక్కడ నుంచి మళ్ళీ కొత్త రీటైప్ అంటే ఎంటర్ న్యూ పాస్వర్డ్, అలాగే ఎంటర్ న్యూ పాస్వర్డ్ వస్తుంది. అది ఇచ్చేసిన సబ్మిట్ చేస్తే మళ్ళీ మీకు అక్కడ నుంచి అప్డేట్ అనేటువంటి వస్తుంది. అయితే ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. వన్స్ మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పోయింది అనుకోండి, ఒకవేళ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలంటే సేమ్ అదే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 10th క్లాస్ రోల్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ ఒకటి, అలాగా ఇక్కడ మీకు పాసింగ్ ఇయర్ ఇచ్చేసిన తర్వాత సర్చ్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత యువర్ నేమ్ ఏదైతే ఉందో మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్టు కోడ్ ఇచ్చేసిన తర్వాత మీరు గెట్ డీటెయిల్ అంటే కనుక మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడినటువంటిది, అలాగే మీరు రిజిస్టర్ చేసినప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి అనేటువంటిది ఆ తర్వాత ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి అనేటువంటిది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేటువంటిది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, మీరు అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ పైన మీకు స్క్రోల్ అంటే కొంచెం బ్లర్ చేయడం జరిగింది. అక్కడ మీ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్ అంతా ఉంటుంది. రైట్ సైడ్ టైం మీరు ఎప్పుడు లాగిన్ అయిన టైం వస్తుంది. అయితే ఇక్కడ అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ విండో దగ్గర మీరు ఇక్కడ ఏ పోస్టులు ఉన్నాయి అనేటువంటి అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాని ఎదురుగానే ఇక్కడ మీకు అమౌంట్ కూడా కనిపిస్తుంది, ఫీ ఎంత ఉంది. అలాగే ఇక్కడ అప్లై నవ్ అని చేయగానే అప్లై నవ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంకొక విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మనం ఏముంటాయి అనేటువంటి ఇప్పుడు నేను చూపిస్తాను.
చూపిస్తాను. ఆల్రెడీ ఇది అప్లోడ్ చేసిన వంటిది కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి. నేను జస్ట్ ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయి అనేటువంటిది దాంట్లో మీకు చూపిస్తాను. ఇలా చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్, అలాగే మీ యొక్క పోస్ట్ కోడ్, ఏ పోస్ట్కి అప్లై చేశారు అనేటువంటి, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు అనేటువంటి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేటువంటి బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. మీ యొక్క నేము, అలాగే మదర్ నేమ్ ఇవన్నీ కూడా వస్తాయి. దాని తర్వాత కింద మిమ్మల్ని ఇక్కడ అడుగుతుంది చూడండి, అడ్రస్ పర్మనెంట్ అలాగే టెంపరీ. మీరు ఏదైతే ఉంటుందో టెంపరీ ఓకే ఉన్నట్లయితే అది, అలాగే సేమ్ ఉంటే ఇక్కడ టిక్ పెట్టచ్చు. ఇలా రెండు ఒకే ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత మీ యొక్క కేటగిరీ అనేటువంటి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెంబర్ అడుగుతుంది, క్యాస్ట్ నెంబరు, అలాగే క్యాస్ట్ ఇష్యూ అథారిటీ ఏది అని చెప్పేసి అడుగుతుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ అనేటువంటి సర్టిఫికేట్ గురించి అడుగుతుంది. అది ఇచ్చేసిన తర్వాత కింద ఒకవేళ మీరు దివ్యాంగ్ అయితే కనుక ఇక్కడ చూడండి డిఫరెంట్లీ ఏబుల్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు దివ్యాంగ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఏదైనా డీబార్ నుంచి అయ్యారా, ఏదైనా ఎగ్జామ్ నుంచి అని అడుగుతుంది. నో అని పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ జస్ట్ డిక్లరేషన్ వస్తుంది చూడండి. డిక్లరేషన్ దగ్గర మీరు బ్లూటిక్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే కనుక మీకు మళ్ళీ కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండో ఓపెన్ అయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు పైన చూస్తున్నట్లయితే కనుక ఇందాకేమో డీటెయిల్స్, ఎడిట్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో అలా డీటెయిల్స్ క్లిక్ చేసాం. తర్వాత ఇప్పుడు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అని కనిపిస్తుందా. సో అప్లోడ్ ఫోటోగ్రాఫ్లో ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ అనగానే ఆటోమేటిక్ ఇదే వస్తుంది. ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు డైమెన్షన్స్ ఇచ్చారు. ఈ డైమెన్షన్స్లో మాత్రమే మీరు రెజల్యూషన్ కరెక్ట్గా పెట్టేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ ఫోటో తర్వాత సిగ్నేచర్ తర్వాత మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, రైట్ థంబ్ ఇంప్రెషన్, ఈ 4 ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇది ఆటోమేటిక్గా అయిపోయిందో సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత క్లిక్ చేయగానే మళ్ళీ కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. కొత్త విండో అనేటువంటిది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గర మీ ఎడ్యుకేషనల్ ఏముందని అడుగుతున్నారు. అంటే మీరు పోస్ట్కి ఆల్రెడీ అక్కడ క్లిక్ చేస్తుంటారు కదా, దానికి సంబంధించి ఇక్కడ వస్తుంది మీ పోస్ట్. ఒకటి మేల్ అని వస్తుంది, ఒకటి ఫీమేల్ అని వస్తుంది, ఒకటి మామూలుగా అదర్ మున్సిపల్ సంబంధించి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ మీరు మేల్ అయితే పైది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఉంటుంది చూడండి, ఇక్కడ బ్రాకెట్లో పీజీటీ అని ఉంది కదా, ఇక్కడ మేల్ అని బ్రాకెట్లో ఉంటుంది పోస్ట్ ఇచ్చేసి. అలాగే కింద మీరు చూసుకున్నట్లయితే ఫీమేల్ అని పోస్ట్ ఉంటుంది. ఓకేనా, ఇది ఫీమేల్ అనమాట. ఎవరైతే ఫీమేల్ ఉంటారో వాళ్ళు కింద దానికి టిక్ పెట్టుకోవాలి. చెక్ బాక్స్ ఇచ్చారు. ఇలాగ నేను పైన చూపించాను కదా, ఇలాగ మీరు చెక్ బాక్స్ పెట్టుకొని చేయాలి. చేసిన తర్వాత కింద వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి అప్డేట్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేటువంటిది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ సెలెక్ట్ యువర్ పోస్ట్ అని ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ అని చేయాలి. నెక్స్ట్ అని చేసిన తర్వాత ఇలాగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్నటువంటిది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మరి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదందో ఇది, లేదా బీఏ బీఈడి కొంతమంది చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ప్లస్ మాస్టర్ చేసిన వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్ అయితే ఎవరైతే 3 ఇయర్ ఇంటిగ్రేటెడ్, ఎవరైతే బీఎడ్ ప్లస్ అలాగే ఇంకొక సంవత్సరం పొడిగించి ఎంఎడ్ కూడా 2 కలిపి ఒకేసారి చేస్తుంటారు ఇంటిగ్రేటెడ్ స్టడీస్ అని, వాళ్ళు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అని చేస్తే మళ్ళీ మనకు కొత్తగా ఓపెన్ అవుతుంది. అదే అంటే కింద మనకి డీటెయిల్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి డిగ్రీ అలాగే మాస్టర్స్ డిగ్రీ అని చెప్పేసి వస్తుంది. అక్కడ మీరు ఏ డీటెయిల్స్ ఇస్తే అడిగి, డిగ్రీ అంటే మీరు బీఎడ్ డీటెయిల్స్ ఇవ్వాలి ఉంటుంది. అలాగే మాస్టర్ డిగ్రీ అంటే కనుక మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించి ఇవ్వాలి. డిసిప్లిన్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ సెలక్షన్లో మీకు ఏమొస్తుందంటే బీఎడ్ అయితే కనుక బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. మాస్టర్స్ అయితే కనుక మాస్టర్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మీ యొక్క సబ్జెక్ట్ అది డిస్ప్లే అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే మీకు ఎంఏలో కానీ బీఎడ్లో వచ్చినటువంటి పర్సంటేజ్ చేస్తారు. పర్సంటేజ్ చేసిన తర్వాత ఏ స్టేట్లో అనేటువంటిది చేస్తారు. ఇక్కడ మీరు లోకల్ ఉంటారు కాబట్టి లోకల్ది పెట్టేసుకొని ఇక్కడ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. డీటెయిల్ అప్లోడ్ అవుతాయి. కానీ ఒకసారి రాకపోలేదు అనుకోండి, అదర్స్ అని సెలెక్ట్ చేసేసి మీరు ఏ యూనివర్సిటీ అంటే అది. ఆ తర్వాత పాసింగ్ ఇయర్, ఎప్పుడు పాస్ అయ్యారు. పాసింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్సర్ట్ క్యాన్సల్ ఉంది కదా, క్యాన్సల్ చేయకండి, ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ అంటేనే మనకు డీటెయిల్స్ యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత మళ్ళీ కింద యాడ్ అని మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. రైట్ ఇప్పుడు క్యాన్సల్ అని కనిపిస్తుంది కదా, అలాగే కింద మీకు యాడ్ అని కనిపిస్తుంది. యాడ్ అని చేసిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ ఎంఏకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు డిగ్రీకి సంబంధించి ఇస్తారు, అంటే బీఎడ్కి సంబంధించి, తర్వాత ఎంఎడ్కి. ఒకవేళ బ్యాచిలర్ ఆఫ్ బీఎడ్ ప్లస్ మాస్టర్స్ డిగ్రీ అని ఏదైనా బీఏ బీఈడి మాస్టర్ డిగ్రీ అని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి అడుగుతారు. సేమ్ ఇలాగ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని చేస్తే కనుక మనకు డీటెయిల్స్ సబ్మిట్ అయిపోతాయి. సబ్మిట్ అయిపోయిన తర్వాత మొత్తంగా మనం ఇక్కడ చూడండి పైన
క్వాలిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ అని ఉంది, స్టేటస్ అని ఉంది. సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ దగ్గర ఇక్కడ మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఇప్పటిదాకా ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అపియర్ అవుతాయి. ఈ రైట్ సైడ్లో మీకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, తంబు రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అయితే నేను అక్కడ సెక్యూరిటీ రీజన్ వల్ల అది అంతా కూడా హైడ్ చేయడం జరిగింది. కింద మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి, ఎన్ని ఆర్డర్ చేస్తారు అనేటువంటిది. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇంకా ఇన్కేస్ ఏమైనా మీకు డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయి, ఎడిట్ చేయాలనుకున్నట్టు కనుక ఇక్కడ చూడండి, ఎడిట్ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీరు పర్సనల్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. లేదా ఎడిట్ ఫోటో సిగ్నేచర్ అంటే అక్కడ ఏమైనా చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు. దాని తర్వాత ఎడిట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇదైన తర్వాత కింద అన్ని కరెక్ట్ ఉంటే కనుక డిక్లరేషన్ దగ్గర ఎస్ అని పెట్టండి. టిక్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కింద డిక్లరేషన్ దగ్గర రెండు టిక్కులు పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ అని ఉంది. అయితే ఒక్కసారి ఇక్కడ కొంచెం డౌట్ అండి. ఇది మామూలుగా ఫీ ఎగ్జామ్టెడ్ అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది. ఎవరికైతే మరి ఫీ ఉందో వాళ్ళైతే ఇక్కడ మీరు చూసి ఫీ చేసిన తర్వాత మీకు ఫైనల్ సబ్మిషన్ అనేది వస్తుంది. సబ్మిట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఇలా వస్తుంది చూడండి. మీకు ఒక మెసేజ్ లాగా వస్తుంది, పాపప్ వస్తుంది, సబ్మిటెడ్ యువర్ స్టేటస్ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మొబైల్లో నిదానంగా అప్లై చేయొచ్చు. ఇది అయితే తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి కదా. సో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి స్టేటస్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఆ స్టేటస్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ పోస్ట్ అప్లైడ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క పోస్ట్ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేస్తే సబ్మిట్ అని చేయగానే అప్లికేషన్ నెంబర్ వస్తుంది. మీరైతే సబ్మిట్ చేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఏ రోజు సబ్మిట్ చేశారో ఆ అప్లికేషన్ ఆ డేట్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇది మొత్తానికి మనకి DSSBకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలని కూడా నేను క్లియర్గా చూపించాను. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.